దేవ మిథునాని తన పుట్టింట్లో వదిలేసినా సరే మిథున అయితే తిరిగి మళ్ళీ అత్తారింటికి వస్తుంది. ఇక దేవ అక్కడ డాన్సులు చేస్తూ ఉంటే అక్కడ ఉన్న మిథునాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక మిథున అయితే అమ్మవారి రూపంలో వచ్చినట్లుగా అక్కడికైతే చీపురు కట్ట పట్టుకొని వస్తుంది. అది చూసి అక్కడ ఉన్న దేవ ఒక్కసారిగా షాక్ అయిపోయి తన కళ్ళను నులుపుకుంటూ, ఏంటి నేను చూస్తున్నది నిజమేనా? నేను తన పుట్టింట్లో దించేశాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చింది అని చెప్పి, రాదు కదా అని చెప్పి తనైతే ఆశ్చర్యపోతాడు. ఇక నిజంగా అక్కడ ఉన్నది మిథునానే అని చెప్పి దగ్గరకు వెళ్ళి చూసి షాక్ అయిపోతాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక మిథున అయితే చీపురు కట్టతో అలా ఎంట్రీ ఇవ్వటంతో దేవ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక మిథున దగ్గరకు వెళ్ళి, ఏంటి నిన్ను మీ ఇంట్లో వదిలిపెట్టి వచ్చాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి దేవ మిథునని అడుగుతాడు. దాంతో మిథున అయితే ఆ బకెట్ కింద పెట్టి తన 2 చేతులతో చీపురు కట్టని ఇలా సరి చేస్తూ ఉంటుంది. అది చూసి దేవ భయపడుతూ ఉంటాడు. ఏంటి ఇప్పుడు దీంతో నన్ను కొడుతుందా ఏంటా అని చెప్పి దేవ అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఇక మిథున అయితే ఆ చీపురు కట్టని తీసుకొని ఇలా సరి చేస్తూ ఉండడం చూసి దేవ భయపడతాడు. ఇక మిథున ఆ చీపురు కట్టని సరి చేశాక తనైతే ఊరుస్తూ ఉంటుంది. ఏంటి నిన్నే అడిగేది, ఎందుకు ఇక్కడికి వచ్చావని చెప్పి దేవ మిథునని అడుగుతాడు. దాంతో మిథున అయితే ఈ ఇల్లు తుడ్డానికి ఈ అడ్డంగా లేగు ఇక్కడి నుంచి అని చెప్పి అంటుంది. దేవ అయితే నీకే అడిగేది, నిన్ను మీ ఇంట్లో వదిలిపెట్టి వచ్చాను కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పి అడుగుతాడు. దాంతో మిథున అయితే తన మెడలో ఉన్న పసుపు తాడుని తీసి చూపిస్తుంది. దాంతో దేవ, అబ్బా మళ్ళీ నాకేంటి ఈ తలనొప్పి, మాట్లాడితే నువ్వు దాన్నే అడ్డం పెట్టుకొని ఇక్కడ ఉంటున్నావు అని చెప్పి అంటాడు. ఇక మిథున అయితే, నువ్వు నా మెడలో తాళి కట్టిన భర్తవి, నువ్వు తప్పు చేసినా సరే నేను సర్దిద్దుకుని రావాలి, నువ్వు మా ఇంట్లో నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చేసావు, నేను నీతో రాకుండా ఎలా ఉండగలను, నాది ఆ ఇల్లు కాదు, ఇదే నా ఇల్లు, నా అత్తారిల్లే నేను ఉండవలసిన ఇల్లు అత్తయ్య, నేను ఆ రోజు అడుగు పెట్టినప్పుడు చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను, ఇక నాకు పుట్టిల్లు అనేదే లేదు, నాకు అత్తారింట్లోనే అన్ని, చావైనా బ్రతికైనా బంధమైన బంధుత్వమైన ఏదైనా సరే నాకు అన్నీ ఈ ఇంట్లోనే అని చెప్పి మిథున అంటుంది. అది విని దేవ అయితే నెత్తి బద్దలు కొట్టుకుంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.